ఆ ముండ్ల మకుటము నీకై ధరించిరి, నీ పాప శిక్షను యేసు భరించిరి, ప్రవహించి రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనుంది నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఈ గుడ్ ఫ్రైడే శుభదినాన యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల ఆశీర్వాదాలను వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ ఫ్రైడే శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభు వారికి అప్పటికే శరీరం అంతా చీల్చబడింది, రక్తం ధారగా కారింది. దానికి కారకులైన వారి స్థితిని ప్రస్తావిస్తూ క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అక్కడ. మన దైనందిన జీవితంలో మనకు కూడా ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని మరచి మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని ప్రక్కకు నెట్టి లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. అట్టి స్థితి నుండి మనం క్షమించబడాలి. అలాంటి స్థితిలో ఉన్నవారి నిమిత్తము క్షమాపణ ప్రార్థన చెయ్యాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. పశ్చాత్తాపంతో ఉన్న హృదయానికి వెంటనే ఊరటనిచ్చే దేవుడాయన. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సిలువలో పశ్చాత్తాపపడిన దొంగను క్షమించి ఆయనతో ఉండే భాగ్యాన్ని దొంగకు యేసు ప్రభువారు ప్రసాదించారు. క్షమాపణ ద్వారా ఆయనతో ఉండు భాగ్యాన్ని మనం పొందుకోవాలి. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. తనకప్పగింపబడిన బాధ్యతలను నెరవేర్చిన దేవుడాయన. మనలో ప్రతి ఒక్కరికి బాధ్యతలున్నాయి. వ్యక్తిగతంగా మనకు ఎన్ని సమస్యలున్నా మనకు అప్పగింపబడిన బాధ్యతలను మనం నెరవేర్చగలగాలి. పరిశుద్ధాత్మునిగా, ఆదరణకర్తగా ఆయన మన మధ్య ఉన్నాడు గనుక ఆయన ద్వారా మన బాధ్యతలను నెరవేర్చుదాం. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చెయ్యలేం. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఎన్నికలేని మానవుల కొరకు తండ్రి చేత విడివబడినవాడు మన యేసు ప్రభువారు. వేదన, బాధ, శ్రమ అనుభవించారు. మన కొరకు విడిచిపెట్టబడిన ఆయన కొరకు మనం బ్రతకాలి కదా. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. జీవజలములనిచ్చిన యేసు ప్రభువారికి సిలువలో దాహం వేసింది. అది లేఖనముల నెరవేర్పు. యేసు ప్రభువారు తన తుది శ్వాస వరకు ఆత్మల దాహంతో, ఆరాటంతో, ఎంతో ఆతృతతో ఉన్నారాయన. కోత విస్తారంగా ఉంది, కానీ కోసేవారు కొందరే ఉన్నారు. ఇంకా రక్షించబడని వారు మన చుట్టూ అనేకులు ఉన్నారు. సువార్త భారం మనం కలిగి ఉందాం. అనేకులను ప్రభు వైపు నడిపించుదాం. 6వ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. నా పనులన్నీ పూర్తయ్యాయి అని యేసు ప్రభువారు తండ్రితో చెప్పిన మాట. ఈ భూమి మీద తనకు అప్పగింపబడిన పనులన్నీ పూర్తి చేసిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు మాత్రమే. మనకైతే
మన పనులన్నీ పెండింగే, అన్నీ వాయిదాలే, తర్వాత చేద్దాంలే అనే నిర్లక్ష్యం, బద్ధకం వీటన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని సహవాసంలో ముందుకు కొనసాగుదాం. 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పగించుకొనుట, మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మన జీవితాలను ఆయనకు అప్పగించుకునుట ద్వారా ఆయన నీడలో సురక్షితముగా నివసించుదాం. ఆమేన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే.